విరామానంతరం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. చెంగప్ప గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాక ఆత్రేయ బాబు గారు చెప్పినట్టుగా ధూపదీప నైవేద్యాలకు కనీసం అర్చకులకు ఆ మాత్రం కూడా ఇచ్చే పరిస్థితి లేదు, కొనసాగట్లేదు అని అన్నారు కదా. ఇది అంటే ఎట్లా కొనసాగుతుంది? ఇది ఇంకా ఏమైనా పెంచే అవకాశం ఉంది అంటారా? వాళ్ళ పెంచే అవకాశం ఉందండి. చట్టంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ ఎండోమెంట్ యాక్ట్ మరి అంత దుర్మార్గమైనటువంటి చట్టం కాదు. అందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి, వారికి కూడా తెలుసు. అందులో అర్చక వెల్ఫేర్ కోసం చాలా చక్కని ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. అర్చక వెల్ఫేర్ కోసం నిధుల కొరత ఎప్పుడు ఉండటానికి అవకాశం లేదు. ఇప్పుడు కొంతమంది మంచి అర్చకులు ఉన్నారు, అర్చక ఫ్యామిలీస్ అర్చకులు ఉన్నారు, నిష్ణాతులైనటువంటి వారు ఉన్నారు. కానీ చాలామంది అర్చకుల్లో ఏమైందంటే ఆ మధ్యకాలంలో ఈ హెరిడిటరీ రైట్స్ పోయిన తర్వాత వారు బ్యాంకు ఉద్యోగాలు చేసుకుంటూనో లేకపోతే ఇతర ఉద్యోగాలు చేసుకుంటూనో అర్చకత్వం కూడా వహించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఏమైందంటే వారి పాండిత్యానికి కొంత, నా ఉద్దేశం ఏమిటంటే, నా అభిప్రాయం ఏమిటంటే, కొంత భంగం ఏర్పడింది కొన్ని చోట్ల. మంత్రపుష్పం కూడా చక్కగా చెప్పలేని పరిస్థితి, ఆశీర్వచనం కూడా చక్కగా చెప్పలేని పరిస్థితి. జీవన భృతి కరెక్ట్ గా ఇవ్వలేని పక్షంలో వాళ్ళు వేరే ఉపాధి ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అలా వెళ్ళిన సందర్భాలు, అలా వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి కారణం కూడా అమ్మాయిని కూడా ఇవ్వడలా, వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా కావడలా, పౌరోహిత్యం చేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు మీరు ఇందాక చాలా చక్కగా చెప్పినట్లుగా నవ్యాంధ్ర అనేటటువంటి ప్రదేశం వచ్చింది కాబట్టి కొత్తగా రాష్ట్రాన్ని మనం ఇప్పుడు పునరుద్ధరణ చేస్తున్నాం. కాబట్టి ఈ అంశాలన్నీ ఆలోచించడానికి చట్టం బాగుంది, చట్టం పాజిటివ్గా ఉంది, మనలో ఆలోచనలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కాకపోతే వారికి ట్రైనింగ్ ఇవ్వాలండి అర్చకులకు. దీనికి ప్రామాణికంగా కావాల్సినటువంటి ప్రశ్నోత్తరాలు, తర్వాత ప్రశ్నపత్రాలు కూడా మంచి పండితులైనటువంటి వారిని, పాండిత్యం ఉన్నవారిని అందరినీ కూర్చోబెట్టుకొని వారి ద్వారా కొన్ని ప్రశ్నలు సేకరించి ఒక డిపాజిట్ లాగా ప్రశ్నలు సేకరించి ప్రశ్నాపత్రాలు చేయటం కానీ పరీక్షలు నిర్వహించడం కానీ జరిగింది. పరీక్షలు నిర్వహించిన వెంటనే వారికి కావాల్సినటువంటి స్కేల్స్ ఇవ్వడం జరిగింది. అంతవరకు స్కేల్స్ వారికి లేవు. అందుచేత వారికి ట్రైనింగ్ కావాలి. తర్వాత ఈ సెక్యులర్ స్టాఫ్ అని అంటారు. అంటే సెక్యులర్ స్టాఫ్ అంటే ఈ అర్చకేతరమైనటువంటి స్టాఫ్, వారికి తగినటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. వారికి సరైన అవగాహన లేదు, సరైనటువంటి ట్రైనింగ్ వారికి ఇవ్వాలి. ఇక ముందు కార్యాచరణ నిర్దేశించినప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దేవాలయాల్లో సిబ్బంది అయితే ఉన్నారు. ఇప్పుడు ఈ సిబ్బంది అందరూ ఖచ్చితంగా శిక్షణ తీసుకున్న వాళ్ళు, ట్రైన్డ్ అయిన వాళ్ళే ఉన్నారు. కొంతవరకు ఎప్పుడో శిక్షణ పొందిన వారు ఉన్నారు, అసలు శిక్షణ పొందని వారు ఉన్నారు, శిక్షణ అంతా దాన్ని సీరియస్గా తీసుకొని వారు ఉన్నారు. ఇటువంటి వివిధ రకాలైనటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇతరులకు ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ లెవెల్లో కూడా ఒక శిక్షణ ఇస్తారు. అటువంటి శిక్షణ వారికి నిర్దిష్టమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిలో ఈ ధార్మిక భావాలు కానీ లేకపోతే ప్రజా శ్రేయస్సు కోరటం కానీ ఇవన్నీ పెంపొందించడానికి చేయాలి. స్వామీజీ, మీరు చెప్పండి. మీరు ఎన్నో ఆలయాలు సందర్శించారు. ఇందాక మనం అనుకున్నట్లుగా ధూపదీపానికి నైవేద్యానికి నోచుకొని ఆలయాలు చాలా కనబడుతున్నాయి. మరి అలాంటి వాటి విషయంలో వాటిని అభివృద్ధి చేయాలి అంటే ఎలా ఉండాలి? అర్చకుల పరిస్థితి కూడా చూస్తున్నారు. సో వీళ్ళ విషయంలో ఆలోచించుకుంటే కనుక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవసరము అంటారు? దేవాలయానికి సంబంధించిన అంశం పూర్తిగా హిందూ సమాజానికి సంబంధించిన అంశం. ఒక 5,000 10,000 జనాభా ఉండే గ్రామంలో పోనీ 1000 మంది ఉన్నా సరే, ఒక 1000 మంది గ్రామంలో ఉంటే ఆ ఊళ్ళో దేవాలయంలో దీపం ఎందుకు వెలగదు? ఉన్న 1000 మంది హిందువులే కదా, పోనీ 800 మంది హిందువులు కదా. అంటే దేవాలయం పట్ల హిందూ సమాజంలో అవగాహన లేదు. మేము గ్రామాల్లో తిరిగి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ముందు సగటు హిందువుకి దేవాలయానికి సంబంధం ఏర్పడాలి. మనం అన్నవరాన్ని గురించి, సింహాచలాన్ని గురించి, తిరుమల గురించి మాట్లాడే మీ గ్రామంలో, మీ వాడకట్టులో, మీ గల్లీలో ఉండే దేవాలయం పట్ల మీకుండే నిష్ట ఏంటి? ఒక దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు వెలగలేదు అంటే దానికి కారణం అక్కడుండే హిందూ సమాజం. ప్రతి గల్లీకి 2-3 ఆలయాలు కనబడుతున్నాయి. అలాంటి సందర్భాల్లో భక్తులు అన్ని ఆలయాల్ని సందర్శించే సమయం కూడా ఉండే అవకాశం ఉండదు. ఒక 50 కుటుంబాలు ఒక దేవాలయం. అందరూ అన్ని ఊర్లో 5 దేవాలయాలు ఉంటే 5 దేవాలయాలు చూడమని చెప్పట్లేదు. రామాలయం ఉంటే రామనవమి రోజు పొండి, శివాలయం ఉంటే శివరాత్రి రోజు పొండి,
మీకు ఓపిక ఉంటే ఎప్పుడైనా ఉండి, కానీ మీ ఇంటికి దగ్గర ఉండే దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళండి, రోజు వెళ్ళండి, అప్పుడప్పుడు వెళ్ళండి, తరచుగా వెళ్ళండి, దేవాలయంతో సంబంధం కలిగి ఉండండి. దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయో లేదో గమనించుకోండి. ఒక భజన కార్యక్రమం పెట్టుకోండి. అక్కడ దేవుడు ఉన్నాడో, ఒక మెతుకు తిన్నాడో లేదో చూడండి. దేవుడికి నైవేద్యం పెట్టకుండా మీ ఇంట్లో భోజనం చేయకండి. ఇట్లా హిందూ సమాజంలో ఇప్పుడు పూర్వకాలంలో గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండేదంటే, ఒక గ్రామంలో నాయీ బ్రాహ్మణులు లేకపోతే క్షురకర్మ చేయడానికి, ఒక మంగళి కుటుంబం లేకపోతే పక్క గ్రామం నుంచి ఒక కుటుంబాన్ని తీసుకొచ్చుకుని గ్రామంలో ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు వేసుకోవడానికి తాటి చెట్లు తాటాకు ఇచ్చి 10 కుటుంబాలను చూపించి వాళ్ళకి జీవనోపాధి చూపించి తెచ్చుకునేవాళ్ళు. ఒక చాకలి కుటుంబం లేకపోతే చాకలి కుటుంబాన్ని తెచ్చుకునేవాళ్ళు. ఒక వడ్రంగి కుటుంబం లేకపోతే వడ్రంగి కుటుంబాన్ని గ్రామానికి తెచ్చుకునేవాళ్ళు. మన గ్రామంలో మనకంటూ ఉండాలి, మనం వేరే ఊరి మీద ఆధారపడకూడదు. మన ఊరిలో వడ్రంగి లేడు, మనం నాగలు తయారు చేయించుకోవాలి, పక్క గ్రామానికి వెళ్ళాలి. వాడు వాళ్ళ ఊరి పని చేస్తే కానీ ఈ ఊరి పని చేయడు. అందుకని ఒక కుటుంబాన్ని తెచ్చి ఉంచుకునేవాడు. ఈరోజు ఆ వృత్తులు లేకపోయినా కనీసం దేవాలయం ఉంది. ఒక దేవాలయంలో ఒక అర్చకుడిని పోషించే స్థితి గ్రామానికి లేదా? కాబట్టి ఈ ఆలోచన లేదు. అందుకని ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. ధూపదీప నైవేద్య పథకం ఉంది, అది అట్లా దానికి సంబంధించి అది వేరే విషయం. అసలు హిందూ సమాజంలో చైతన్యం రానంత వరకు ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే దేవాలయం, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉంది. అసలు హిందూ ధర్మం ప్రచారం తిరుమల తిరుపతి దేవస్థానం పేటెంట్ రైట్ తీసుకుందా? వాళ్ళే చేయాలన్నా? ఇంకెవ్వరు చేయరా? ప్రతి దేవాలయంలో అది ఉండాలి. శ్రీశైలంలో ఎందుకు ఉండదు? మంత్రాలయంలో ఎందుకు ఉండదు? ప్రైవేటు దేవాలయాలు హిందూ ధర్మం ప్రచారం చేయవా? ఎంత దారుణమైన విషయం ఉంటుందంటే, ఏదైనా ధార్మిక ప్రవచనం దేవాలయంలో పెట్టరు. ఓం స్టిక్కర్ ఇవ్వమంటే కూడా చాలామందికి బద్ధకం. అసలు అవగాహన లేదు దేవాలయం అంటే దేవాదాయ శాఖలో ఉండే దేవాలయాలు అధ్వానంగా ఉన్నాయి, ప్రైవేటు దేవాలయాలని బ్రహ్మాండంగా ఉద్ధరించబడుతున్నారనడానికి ఏం లేదు. ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు లేకపోతే డబ్బులు ఉండేటువంటి ప్రైవేటు దేవాలయాల్లో కూడా హిందూ ధర్మాల గురించి ఒక్క మాట చెప్పేటువంటి పరిస్థితి లేని దేవాలయాలు చాలా ఉన్నాయి. అందుకని ప్రతి దేవాలయంలో అంతర్గతంగా ఒకటేనండి, హిందూ దేవాలయాల్లో ఏది గ్రామంలో కావచ్చు నగరంలో కావచ్చు, దేవాలయంలో ఉండే అర్చకులే హిందూ సమాజానికి గురువులు. దేవాలయానికి ఉండేటువంటి ధర్మకర్తలు, కమిటీలో ఎవరైతే ఉన్నారో సభ్యులు, వీళ్ళే హిందూ సమాజానికి రక్షకులు. ఇక్కడ ఉండే హిందువులందరూ హిందువులుగానే జీవించాలంటే ఏం చేయాలి? మీరు ఆలోచించి చెప్పాలి. వీళ్ళు ఎంతసేపటికి కమిటీలో వచ్చేసారి ఈసారి ఒక దఫా అధ్యక్షుడు అయిపోయాడు, ఈసారి అధ్యక్షులు ఎవరు కావాలి? ఉన్న గోడనే పగల కొడితే మళ్ళీ కడితే, గతంలో ఉన్న మొజాయిక్స్ పెట్టాడు, ఇప్పుడు వచ్చిన గ్రానైట్ పెడతాడు. ఆయన 10 లక్షలు ఖర్చు పెట్టాడు, ఈయన 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇదే కార్యక్రమం తప్ప ఒక ప్రవచనం కానీ ఒక హరికథ కానీ, ఇప్పుడు శుభప్రదం అని చెప్పి మన టీటీడీ వాళ్ళు కార్యక్రమం పెట్టారు. మీ బస్తీలో మీరు మీ దేవాలయంలో 10 మంది విద్యార్థులు కూర్చోబెట్టుకొని 4 పద్యాలు శ్లోకాలు చెప్తారు, వద్దన్నారా? కాబట్టి సగటు హిందూ సమాజంలో హిందూ ధర్మం పట్ల అవగాహన పెరగాలి, ధారణ పెరగాలి, శ్రద్ధ పెరగాలి, నిష్ఠ పెరగాలి, ప్రేమ పెరగాలి. సగటు హిందువులో తన ధర్మాన్ని గురించిన నిష్ఠ లేని పక్షంలో మనం హిందూ సమాజాన్ని కాపాడుకోవడం కష్టం. కాబట్టి దేవాలయం కేంద్రంగా ధర్మరక్షణ జరగాలి. చిన్న చిన్న దేవాలయాల ద్వారా జరగాలి. చిన్న చిన్న దేవాలయాలు. ఆత్రేయ బాబు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే అర్చకులు, ఆంధ్రప్రదేశ్లోని నవ్యాంధ్రలోని అర్చకులు కానీ ఉద్యోగులు కానీ ఆలయంలో పనిచేసే సిబ్బంది, వారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాన్ని ఆశిస్తున్నారు అంటారు? శిక్షణ అనే దానికి వచ్చేసరికి జిల్లాకు ఒక ఆగమ పాఠశాల పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. జిల్లా కాకపోయినా ఒక ప్రసిద్ధ దేవాలయం ఆగమ పాఠశాలను నడిపితే దాంట్లో శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వారు ఇందాక చెప్పారు పరీక్షలు పెట్టండి. పరీక్షలు పెట్టడం అనేది ముందు విద్యా అభ్యాసం శిక్షణ అయిన తర్వాత పరీక్ష పెట్టడం అనేది. కాబట్టి అసలు ముందు నేర్పే దగ్గరే ఉండే ప్రమాణాలు అనేవి లేకుండా పోతున్నాయి. దేవాదాయ శాఖ యొక్క ఆధిపత్యం వల్ల ఈ మొత్తం వ్యవస్థ దెబ్బతింటోంది. కాబట్టి ధార్మిక పరిషత్తు కింద పనిచేసే విధంగా దేవాదాయ శాఖని మార్చి అందరికీ శిక్షణ ఇవ్వడానికి, అట్లాగే ఎవరైతే అనుభవజ్ఞులైన వాళ్ళు సమర్థులైన ఉన్నారో వారికి గౌరవ వేతనాలు ఇచ్చి, అవసరమైతే తాత్కాలిక పాఠశాలలు తెరిచి, మనం ఎప్పుడైతే ప్రమాణాలను పెంచుతామో అన్నింటిలో కూడా, వేద విద్య అయితే వేద విద్య, అర్చకులైతే అర్చకులు, భజంత్రీలు అయితే భజంత్రీలు, వాళ్ళ శిక్షణనిచ్చి వాళ్ళకి భృతి దాంట్లో చూపించగలిగిన రోజున ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వపు వైభవాన్ని సంతరించుకుంటాయి. దాని మీద శ్రద్ధ ఉన్న వ్యక్తులు ఏదో గౌరవానికి నెలకు మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి గారి అనుచరులు, ఇంకో మంత్రి గారి అనుచరులు ఆ ధార్మిక పరిషత్తులో వేసుకుని అది వాళ్ళ యొక్క స్టేటస్ సింబల్గా ధార్మిక పరిషత్తులు ఉండకుండా నిజమైనటువంటి జిజ్ఞాస, నిజమైనటువంటి నా ధర్మం అడుగంటిపోతుంది, నా ధర్మాన్ని ఉద్ధరించాలి,
దీనికోసం ఈ పనులు చేయాలనేటువంటి తపన ఉండి అవసరమైతే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని సమావేశాలకు హాజరై మన యొక్క ఈ 3 సంవత్సరాల పదవీ కాలంలో ధార్మిక పరిషత్ సభ్యుడిగా మనం ఇది సాధించామని వాళ్ళు టార్గెట్లు పెట్టుకుని పనిచేసేటటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి అంకిత భావం కలిగినటువంటి హిందూ ధర్మ ఉద్ధరణ యందు వారికి సంపూర్ణమైన త్రికరణ శుద్ధి ఉన్నటువంటి వ్యక్తుల్ని ధార్మిక పరిషత్తులో వేయాలి. ఈ ధార్మిక పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దేవాదాయ మంత్రి ప్రతి ఒక్కరితోనూ కూడా ఇంటరాక్ట్ కావాలి. మార్పు కోసం తను చేయగలిగినటువంటి ప్రయత్నం అంతా కూడా చేయాలి. ఆ బృహత్తర కర్తవ్యం ఇప్పుడున్నటువంటి దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు గారి మీద ఉంది. సత్యవాణి గారు, అసలు ఇంకా ఆలయాల అభివృద్ధికి ఆంధ్రాలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటారు? దేశాన్ని కుదిస్తే గ్రామం, గ్రామాన్ని విస్తరిస్తే దేశం. అది గ్రామంలో ప్రారంభమవుతుంది. వాళ్ళ గ్రామాలన్నీ అరిషడ్ వర్గాలకు నిలయాలయ్యాయి బికాజ్ ఆఫ్ రాజకీయ నాయకుల వల్ల. ఏమా అందరూ కలిసిమెలిసి ఒకచోట సామూహికంగా భోజనాలు చేసినటువంటి గ్రామాలయాలలో ఇవాళ కుల పోరాటాలు, రాజకీయ పోరాటాలతో విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయి. దాని నుంచి వాళ్ళ జాతిని బయటికి తీసుకుని రావాలంటే మనం అన్నప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా మొదలు పెడుతూ ఉన్నాం. ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు చేయాలంటే ముందు రైతు క్షేమం చూడాలి. రైతు పండిస్తేనేగా మన దేవుడికి కూడా నైవేద్యం పెట్టగలిగేది. కాబట్టి అక్కడ నుంచి తీసుకుని ఊరికే నోటితో మాటలు చెప్పేసేసి అది ఇంప్లిమెంట్ చేయలేక బాధపడకూడదు. సక్సెస్ అవ్వడానికి కావాల్సిన అదే ఇందాక నేను చెప్పింది, భావించే మనసు, ప్రేమించే హృదయం, పనిచేసి చెయ్యి. చెంగప్ప గారు, మీరు కర్ణాటకలోని మా దేవాలయాలు సందర్శించిన వారికి చాలా ప్రముఖంగా అనిపించేటటువంటి, విజిబుల్గా కనిపించేటటువంటి ఒక యాక్టివిటీ ఏమిటంటే అన్నదానం. ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ శుచి శుభ్రతతో వండి వార్చి చక్కగా వెళ్ళిన భక్తులకు అన్నదానం చేస్తారు. మనకు ఏ తిరుమల తిరుపతి దేవస్థానం వారో ఆ స్థాయిలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. కొన్ని దేవాలయాల్లో, అన్నవరం ఇటువంటి దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు అంత ఆశించినటువంటి స్థాయిలో జరగలేదు. ఇదే విధంగా అటువంటి దేవాలయాలే కాకుండా ఇంకా మిడిల్ లెవెల్లో, కింది లెవెల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు మాత్రం తప్పనిసరిగా చేపట్టినట్లయితే మన ఎక్స్పీరియన్స్ చెబుతోంది అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇది కూడా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణలో ఇది కూడా ఒక భాగంగా ఏర్పాటు చేసుకోవాలి. స్వామీజీ, మీరు చెప్పండి. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క దేవాలయాన్ని కూడా దేవాదాయ శాఖ తీసుకోకూడదు, మొదటి అంశం. 2, ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు ఆధ్వర్యంలోకి వచ్చేటువంటి దేవాలయ 20,000 నెమ్మదిగా 2-3 సంవత్సరాల్లో దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించాలి, స్వాతంత్ర వ్యవస్థ ఇచ్చి. 3, టెంపుల్ మేనేజ్మెంట్ కోర్సు ప్రారంభం కావాలి. 3 సంవత్సరాల పాటు కోర్సు చదువుకుని గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే దేవాలయాల్లో పనిచేయడానికి తీసుకోవాలి. ప్రైవేటు దేవాలయాలు కానీ, గవర్నమెంట్ దేవాలయాలు అంటే దేవాదాయ శాఖలో ఉన్నవి. దేవాలయం పట్ల, ఆగమశాస్త్రం పట్ల, పురాణాల పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల నిష్ట కలిగినటువంటి శిక్షణ కావాలి. 4, అసలు మొత్తం భారతదేశం యొక్క అఖండత్వము, మొత్తం భారతదేశం యొక్క ఏకత్వము, వీటిని దృఢపరుచుకోవాలంటే మన దేవాలయ వ్యవస్థను సరిచేసుకోవాలి. అందుకోసం ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ లాగా ఇండియన్ టెంపుల్ సర్వీస్ ITS కూడా రావాలి. ఆ రకమైన పరిస్థితి వస్తే ఈ దేశంలో దేవాలయాలు చాలా గొప్పగా ఉంటాయి. వాటి ద్వారా ఆ స్థాయిలో కార్యక్రమాలు చేపడితే అప్పుడు ఒక పెద్ద మామూలు పదం అయితే పెద్ద డ్రైవ్, ఒక మంచి ఉద్యమంలాగా తీసుకొని పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు. ఆత్రేయ బాబు గారు, మీరేం చెప్తారు? దేవాలయాల్లో త్యాగ సాంప్రదాయాలు అనేవి సన్నగిలిపోతున్నాయి గ్రామాల్లో. ఎందుచేత అంటే దేవాలయం యొక్క ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయి. అనవసరమైనటువంటి సిబ్బందిని పెంచి దాని మీద ఖర్చు పెడుతున్నారు. ఇవాళ మంత్రి గారు అన్నట్టుగా ఎక్కడైనా అన్నదానం జరిగితే వాళ్ళు వచ్చి భోజనం చేసి దానికి 10 రెట్లు డొనేషన్ పెట్టి చోట అట్లా త్యాగ సాంప్రదాయాన్ని పెంచాలి అనేటైతే ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ దరిదాపుగా 2.5 లక్షల ఎకరాల భూమి దేవాలయాల కింద ఉంది. ఒక్కొక్క ఎకరానికి ఒక బస్తా చొప్పున తీసినా కూడా ప్రతి దేవాలయంలో సంవత్సరానికి ఒకసారన్నా కనీసం అన్నదానం చేయటం, ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్నదానాలు చేయటం, కళ్యాణోత్సవాలు వార్షికంగా చేసేటువంటి కళ్యాణోత్సవాలను పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేయటం, సాంప్రదాయాలన్నింటినీ అర్చకుడి యొక్క మంచి చెట్లు, బాగోగులు ఇవన్నీ కూడా చూడడం, ఇవన్నీ కూడా ఆ యొక్క స్థానికమైనటువంటి భక్త మండళ్ళు, ధార్మిక పరిషత్తు, ధర్మకర్తల మండళ్ళు ప్రభుత్వం యొక్క ప్రమేయాన్ని వీలున్నంత కుదించాలి. హిందూ భక్తుల యొక్క ప్రమేయాన్ని పెంచాలి, త్యాగ సాంప్రదాయాల్ని పెంచాలి. అప్పుడు మాత్రమే ఇది ఉద్ధరణ సాధ్యం. నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి ఏ విధంగా ఉండాలో తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి ఈనాటి భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.
నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.